మనకి ఇండియా మొత్తంలో జరిగే పాలిటిక్స్ ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగే పాలిటిక్స్ ఇంకో ఎత్తు అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ ఉన్నంత ఆ వాడివేడిగా ఇంకెక్కడ కూడా ఉండవు అనే చెప్పాలి. సో మరి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి బాగా హల్చల్ అవుతున్న న్యూస్ ఏంది, లిక్కర్ స్కామ్ కేసే కదా. మరి లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు చూస్తే మొత్తం కూడా మనకి 14 మంది అరెస్ట్ అవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకి మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యారనమాట. అయితే మరి దీని గురించే టీడీపీ ఎమ్మెల్యే అయిన బుచ్చే చౌదరి గారు కూడా దీని గురించి రియాక్ట్ అయ్యారు. అయితే ఆయన అంటుంది ఏంటంటే, అంతకుముందు ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేశారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో సో దానికి బిగ్ బాస్గా అయితే వ్యవహరించారని చెప్పేసి ఆయన అయితే ఆరోపించారనమాట. అయితే ఇంకో విషయం చెప్తుంది ఏంటంటే, మరి ఈ తప్పు చేశారు కదా, సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజమండ్రి జైల్లో ఈ కేసు కింద మరి ఊసలు లెక్క పెట్టే ఛాన్స్ కూడా ఉంది, దగ్గరలోనే ఉంది ఆ రోజు కూడా అని చెప్పేసి మరి బుచ్చే చౌదరి గారు అయితే దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. సో మరి ఇదంతా విన్నారు కదా, సో మరి విన్న తర్వాత మరి మీకేమనిపిస్తుంది అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.